హలో అండి. ఇంట్లో నుండి వెళ్ళిపోతున్న శివనారాయణ. ఏం జరిగిందో చూద్దామా? దీపని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడే కార్తీక్, శివనారాయణ వచ్చి దీపనైతే పట్టుకుంటారు. ఇక అందరూ కూడా స్టన్ అయిపోతారు. అలాగే ఏం తప్పు చేసిందని నా భార్యని ఇంట్లో నుండి గెంటేస్తున్నారని అడిగితే, ఈ దీప మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తిన వల్లనే మా మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు, మీ అమ్మ నాన్న విడిపోవడానికి కూడా దీపయ్యే కారణం అయి ఉంటుంది, అలాంటి దరిద్రం మాకొద్దు, తను మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసరి అని అంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ చాలా ఆవేశంగా జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అలాగే మళ్ళీ కాసేపటికి తేరుకొని, చూడండి పెద్ద మేడం గారు, మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. మా అమ్మ మా నాన్న చేసిన తప్పు వల్లనే తను దూరం పెట్టింది. అలాగే తప్పు ఇక్కడ మీరు చేశారు. తన మెడలో తాళి తెంచమని దీప మిమ్మల్ని ఏం అడగలేదే. అలా జరిగింది కాబట్టి ఈ ఇంట్లోనే పెళ్లి జరగాలని నేను కండిషన్ పెట్టాను. ఆ తర్వాత ఏమో ఇలా జరిగింది. తప్పులన్నీ మీ వైపు పెట్టుకొని ఎందుకు నా భార్యని నిందిస్తున్నారని అడుగుతాడు. అయినా సరే అదంతా అనవసరం. ఇల్లంతా చాలా గందరగోళంగా గొడవగా ఉంది. తను ఉండడానికి వీల్లేదని అంటుంది జ్యోత్స్న. తను వెళ్ళదు. అసలు కార్తీక్ ఎక్కడుంటే దీప అక్కడే ఉంటుంది అని అంటే, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వు అంటుంది జ్యోత్స్న. మీరు మళ్ళీ మొదటికొస్తున్నారు. మీరు బ్లడ్ డొనేట్ చేసింది నా భార్యకి, అగ్రిమెంట్ మీద నాతో సంతకం పెట్టించుకుంది నా భార్య ప్రాణాలని పనంగా పెట్టి, మరప్పుడు తానుండొద్దంటారేంటి? నేను మళ్ళీ చెప్తున్నా, నా భార్య ఎక్కడికి వెళ్ళదు, నాతో పాటే ఉంటుంది అని అంటే, అప్పుడే పారిజాతం, ఏంటండి వాడంతా పొగరుగా మాట్లాడితే మీరేం మాట్లాడలేదు అని శివనారాయణ అడిగితే, వాడు పొగరుగా మాట్లాడట్లేదు, మీరు పెట్టిన నిబంధనలనే మీకు గుర్తు చేస్తున్నాడు, అందులో తప్పే ఉంది? తప్పులన్నీ మీరు చేసి వాళ్ళని ఎందుకు అంటున్నారు? దీపా కార్తీక్ ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఇక్కడే ఉంటారు అనేసరికి స్టన్ అయిపోతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపం తీసుకొని లోపలికి వెళ్ళు అని శివనారాయణ చెప్తే, అప్పుడే పారిజాతం, అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏదైనా నచ్చకపోతే మేం వెళ్ళిపోవాలా బయటికి అని అడిగితే, లేదు మీరేం వెళ్ళక్కర్లేదు, ఈసారి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అంటాడు శివనారాయణ. దాంతో అందరూ స్టన్ అయి అలా ఉండిపోతారు. నాన్న ఏంటలా అంటున్నారు అని దశరథ అడిగితే, మరింకేంటి దశరథ, ఏదో విధంగా ఇంటి పరువు పోతూనే ఉంది. ఈరోజు ఆ కుటుంబం ముందు తలదించుకొని రావాల్సి వచ్చింది. ఇంకోసారి ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం నిజంగా ఇప్పుడు నేను చెప్పిందే చేస్తాను అని చెప్పి శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.